జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించే వరకు పోరాటం నిర్వహిస్తామని టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 15న హైదరాబాద్లోని సమాచార శాఖ కమిషనరేట్ వద్ద నిర్వహించే ఆందోళనకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందుల నడుమ కిరాయి ఇండ్లలో జీవిస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయే తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రైల్వే పనులను పునరుద్ధరించాలని కోరారు. సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వాసాగర్, సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, టీజేఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మానుకొండ రవికుమార్, సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, తురగా రాఘవేంద్రమూర్తి, స్టేట్ జిల్లా కమిటీ సభ్యులు చీనేని బాలకృష్ణ, సంతోష్ చక్రవర్తి, నలుభూల మధు, శ్రీ జేక్ జానీపాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కొరుకొప్పుల రాంబాబు, గణేష్, గంగాధర్, నాగిరెడ్డి, అంజయ్య, బంకా వెంకటేశ్వర్లు, నాయకులు యాసా లక్ష్మారెడ్డి, బండి కుమార్, పత్తి శ్రీనివాస్, అశోక్, రామకృష్ణ నాయక్, అంజద్, శరత్, అర్హత్, ఫయాజ్, యూసుఫ్, జకీర్, గోపీకృష్ణ, అశోక్ రెడ్డి, వీసారపు అంజయ్య, ఉపేందర్, కె కిరణ్, గోపి, షకీల్, సునీత, నాగలక్ష్మి, చంద్రశేఖర్, ధనాలకోట రవికుమార్, జావీద్, వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. వెంటనే జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే, జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే, స్థలాలు వెంటనే, అర్హులైన జర్నలిస్టులకు ఎక్కడేసిన కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు జర్నలిస్టులకు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్. రైల్వే ఆర్సీ కార్డులే, ఆర్సీ రిపోర్ట్ ఆర్సీ కార్డులే, జర్నలిస్ట్ కార్డులు, జర్నలిస్ట్ సమస్యలు, జర్నలిస్ట్ సమస్యలు జర్నలిస్ట్ కలెక్టర్ ముట్టండి సమస్యలు. ఈరోజు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జర్నలిస్టులకు అక్రిడేషన్ల సమస్య దగ్గర నుంచి మొదలుకుంటే రైల్వే పాసులు, బస్ పాసులు, దాంతోపాటుగా ఆర్సీ ఇన్ఛార్జీలుగా ఉన్న రిపోర్టర్లకు మండల స్థాయి రిపోర్టర్లుగా గుర్తింపు పొందటాన్ని ఈరోజు జర్నలిస్ట్ సమాజం ఒక తక్కువ చేశారు, మమ్మల్ని మా స్థాయి తగ్గించారు అనే భావానికి గురవుతూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు అనారోగ్యానికి గురవుతున్న అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే సంక్షేమాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉందో అదే విధమైన సంక్షేమాన్ని అందించి జర్నలిస్టుల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఇండ్ల స్థలాలు గత 20 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు నాంచాయి. కానీ ఇది ఇందిరామ రాజ్యం, సంక్షేమ రాజ్యం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఈ సంక్షేమ రాజ్యంలో ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అక్రిడేషన్ల కార్డుల విషయంలో వస్తే ఎవరైతే అర్హులు ఉన్నారో సుదీర్ఘకాలంగా దీన్నే వృత్తిగా వాళ్ళు భావించి వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళ వృత్తిని గౌరవించి ఈరోజు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా 15వ తారీఖున హైదరాబాద్లో జరిగే టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా భారీగా జిల్లా జర్నలిస్టులందరూ కూడా తల్లి రావాలని చెప్పేసి శుభాభినందనలు. ఈరోజు జర్నలిస్టులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలని వేతనాలతోని, అర్ధాకలతోని జీవించే పరిస్థితి ఉన్నది. కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుదీర్ఘకాలంగా మనం పోరాటాలు చేస్తూ ఉన్నాము. అయినా ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు ఇస్తూ, జీవోలు ఇస్తూ కాలయాపన చేస్తుంది తప్ప ఈరోజు వరకు ఏ ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో 2004 ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క జర్నలిస్ట్కి కూడా ఆ తర్వాత ఒక్క స్థలం కూడా ఇవ్వలేదు. అలాగే రైల్వే పాసులు కరోనా టైంలో రద్దు చేశారు. ఆ రైల్వే పాసులను కూడా పునరుద్ధరించాలి. అలాగే ఇప్పుడు మనకి ఇస్తున్న బస్ పాసులను కూడా ఉచితంగా ఇవ్వాలనేది కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా ఇప్పుడు 2/3 కొడుతూ ఉన్నారు ఛార్జ్. అయితే యాక్చువల్గా అది 1/3 కొట్టాల్సిన దాన్ని 1/2 కొడుతున్నారు, హాఫ్ కొడుతున్నారు. సో దాన్ని మళ్ళీ ఎప్పటి లెక్కనే
వంతాడు కొట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అక్రిడేషన్ల విషయంలో పెద్ద పత్రికలు కానీ, చిన్న పత్రికలు కానీ, మార్జినల్ పత్రికలు కానీ, ఏ పత్రికలు అయినా కానీ వాటన్నిటిని కూడా రకరకాల సర్టిఫికెట్ల పేరుతోని ఈసారి పెట్టినంత ఇబ్బందులు ఎప్పుడు కూడా అక్రిడేషన్ కమిటీలు ఏర్పడిన ఏ చరిత్రలో కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. అక్రిడేషన్ల విషయంలో పిఆర్జీఐ సర్టిఫికెట్ అని, ఏబీసీ సర్టిఫికెట్ అని వివక్ష చూపించారు. దాని ద్వారా అనేక మంది జర్నలిస్టులకి రావాల్సిన అక్రిడేషన్లు రాకుండా పోయినవి. 44,000 అక్రిడేషన్లు ఇస్తా అన్న చోట కేవలం 26,000 మాత్రమే ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఇంకా చాలామంది జర్నలిస్టులకి, అర్హులైన వాళ్ళకి చాలామందికి ఇప్పుడు ఖమ్మంలో బీట్ రిపోర్టర్లుగా చేస్తూ దాదాపు 20 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకి కూడా అక్రిడేషన్లు రాని పరిస్థితి ఉన్నది. సో అలాంటి పరిస్థితి లేకుండా నిజమైన జర్నలిస్టులు, అర్హులైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి, సరిపడా అక్రిడేషన్లు ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అక్రిడేషన్ల విషయంలో కొనసాగే వివక్షతని, పత్రికకి ఛానల్కి చేస్తున్న వేరియేషన్ని, ఇలాంటివన్నిటి కూడా చాలా వరకు అనర్హులైన జర్నలిస్టులు కూడా దీంట్లో చోటు చేసుకుంటున్నారు. సో అలాంటి ఎవరైతే అనర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళని తీసేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ జర్నలిజంతో 20 సంవత్సరాలుగా అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టుల ఈ అక్రిడేషన్లు తీసేసే ప్రక్రియ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. దీనిలో భాగంగానే ఇదే